డాక్టర్ కె నారాయణ సిపిఐ జాతీయ కార్యదర్శి. కేరళలోని వాయనాడ్లో జరిగిన ఘటన బాధాకరం. ప్రకృతి విలయతాండవానికి ఎంతో మంది బలయ్యారు. తమిళనాడు, కేరళపై మోదీకి ప్రత్యేక ప్రేమ ఉంది. వాయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలి. కేరళ ఘటనపై మోడీ నిష్పక్షపాతంగా మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. బంగ్లాదేశ్ లో అవినీతి, అహంభావం పెరిగింది. ప్రజాస్వామ్యాన్ని చంపేసిన వ్యక్తి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా. బంగ్లాదేశ్ లో విద్యార్థులు, ప్రజా సంఘాలు అనుసరిస్తున్న తీరు సరైందే. బంగ్లాదేశ్ పరిణామాలు మోడీకి గుణపాఠం లాంటిది. పలు రాష్ట్రాల్లోని గవర్నర్లు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి 15,000 కోట్లు అప్పుగా ఇస్తుంది. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొని రావడాన్ని స్వాగతిస్తున్నాను. పోలవరం ప్రాజెక్టుకు నిధులిస్తే సరిపోదు, నిర్వసితులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. ఏపీ శాంతి భద్రతలను భూతద్దంలో పెట్టి చూడవలసిన పని లేదు. అసెంబ్లీకి వెళ్లకుండా ఢిల్లీకి జగన్ ఎందుకు వెళ్లాడు? జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రజా సమస్యలపై జగన్ పోరాటం చేయాలే తప్ప పనికిమాలిన పనులు చేయడం మానుకోవాలి. దేశంలో రాబోయే ఏ ఎన్నికలైనా ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతో పెడితే మంచిది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్దిరెడ్డి భూదందాలున్నాయి. బాధితులు బయటకు రండి. పెద్దిరెడ్డిపై ఫిర్యాదులు చేయండి. పెద్దిరెడ్డి భూదందాలపై జ్యుడిషియల్ విచారణ జరగాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడుతో సహా అంత అడిగింది ఏంటంటే, మాకు ప్రత్యేక హోదా కావాల్సిందే, అమరావతి ప్రత్యేక హోదా, ఈ రెండు ప్రధానమైన అంశాలు ప్రజల ముందర చంద్రబాబు నాయుడు పెట్టింది. కానీ ప్రజలు ప్రతిపక్షాలు పెట్టింది. కానీ ప్రధాన అంశాలు ఏంటంటే ప్రత్యేక హోదా ఒకటి, తర్వాత అమరావతి రాజధాని. ఆయన 3 ముక్కల రాజధాని అన్నాడు కదా. మొన్న ముఖ్యమైన కళానికి పోయినా, ఎంతో డెలిగేషన్కి పోయినాం. ఆడిపోతే సీఎం ఆఫీసులో అధికారులు విప్పారిన మొహాలతో ఉన్నారు ఉత్సాహంగా. అందులో 1-2 అధికారులు నేను గుర్తుపెట్టా. అంతకుముందు ఏమన్నా తెలుసా, వాళ్ళు హైదరాబాద్ నుంచి విజయవాడ క్యాపిటల్ మార్చినప్పుడు మమ్మల్ని రమ్మన్నారు. ఇప్పుడు ఇక్కడి నుంచి విశాఖపట్నం పొమ్మంటున్నారు రాజధానిగా. అప్పుడు మా ఇంట్లో మా ఆడవాళ్ళు ఏమంటే, మీరు పోతే పోండి, మాకు విడాకులు ఇచ్చేసి అన్నారు. మాకు విడాకులు ఇచ్చేసి మీరు పోండి విశాఖపట్నం, మేము రాము మీతో చెప్పినాను. అట్లా 2 కూడా నాకు చెప్పిన వాళ్ళు ఆ గవర్నమెంట్లో. ఇప్పుడు వాళ్ళు ఇంత ఆనందంగా ఉన్నారు. అంటే మాకు పిల్లలకి విడాకులు లేవు, హాయి కలిసి కాపురం చేసుకోవచ్చు అని. అంత భయంకర వాతావరణాన్ని అప్పుడు కల్పించారు. ఇప్పుడు రాజధాని 3 రాజధానులు లేవు, ఒకే రాజధాని, సంతోషం, జనానికి ఉపయోగం. ఏ రాజధాని కావాలి విశాఖపట్నం అనుకున్నారో అక్కడో ఓట్లే లేదు. కాబట్టి 3 రాజధానులు అటకెక్కిపోయింది. ఇప్పుడు ప్రత్యేక హోదా ఏమైంది? అదేమంటే మాకు డబ్బులు ఇస్తారు కదా, పోలవరం డబ్బులు ఇస్తున్నారు అంటున్నారు. డబ్బులు ఇవ్వాల్సిందే, జాతీయ హోదా. అది పోలవరం జాతీయ హోదా కింద ఉంది. అది ఎట్లా ఇవ్వాలి? ప్రాజెక్టుకి అది ఇవ్వాల్సిన ముందర నిర్వాసితులకి ఇవ్వాలి. నిర్వాసితులకి ఇవ్వకుండా ప్రాజెక్టుకి ఇస్తే నీళ్లు మునిగిపోతే వీళ్ళాడిపోతారు. వీళ్ళు కొన్ని 2 ఈక్వల్కి ఇవ్వాలి. ఎంత ఎత్తు కట్టేటప్పుడు ఎంత నీళ్లు మునుగుతాయో ఆ ప్రకారం దాన్ని డివైడ్ చేసుకుంటూ పోవాలి. ఆ ప్రకారం చేయడం లేదు. మేము కోరింది ఏంటంటే, ఈరోజు మీకు సయోధ్య బాగుంది, బడ్జెట్లో కేటాయింపు చేశారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ఉంటుందిగా, ఎవ్రీ ఇయర్. ఆ బడ్జెట్లో ఈ సంవత్సరం పెట్టిన బడ్జెట్ అమౌంట్ అవి కొన్ని ఖర్చు కావు, కొన్ని డివైట్ అవుతాయి. కేటాయించిన డబ్బుల్ని దాన్ని మార్చేస్తారు, లేదా కొన్ని ఖర్చు పెట్టరు. అట్లాంటి ఘటనలు చాలా ఉన్నాయి. కానీ అదే ప్రత్యేక హోదాగా గుర్తిస్తే అది కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్. రాజ్యాంగబద్ధంగా దానికి ఉన్న తర్వాత ఇంకా డైవర్ట్ చేయలేరు వాళ్ళు చేత కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నా ఆ హోదా ప్రకారం మనకు రావాల్సిన అనేక రాయితీలు, కొత్త ఇండస్ట్రీస్ వస్తే దానికి సంబంధించిన రాయితీలు అనేక ఉన్నాయి. నేను దాని వివరాలు చెప్పాల్సిన పని లేదు. ఇది కేవలం ఫుల్ మీల్స్ కావాలని అడుగుతున్నాం. ఫుల్ మీల్స్ మీకు పెట్టం, పప్పు, చారు, కూర పెడతాం, అన్నం పెట్టాం అంటున్నారు వాళ్ళు. అదే చాలు మాకు పప్పు పెట్టేశాడని చెప్పేసి భుజాలు తెలుసుకుంటాం చంద్రబాబు నాయుడు. అంటే గతిలేక. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రత్యేక హోదాకు మీరు శమనగీతం పాడితే మీకు కూడా శమనగీతం పాడతారు ప్రజానికి. ఆ తర్వాత ఎవరు వస్తారు మరి నాకు సంబంధం లేదు.